వెల్కమ్ టు రాజ్యం టీవీ ఎడ్యుకేషన్ ఛానల్. ఒకసారి కరెంట్ అఫైర్స్ లో నేషనల్ కరెంట్ అఫైర్స్ చూస్తే, నేషనల్ కరెంట్ అఫైర్స్ జాతీయ స్థాయిలో ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ చూస్తే జల నియమావళి కాలుష్యం నివారణ నియంత్రణ 2024ను కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ నోటిఫై చేసింది. వీటిని కలుషితం చేసినా లేదా జల చట్టాలను ఉల్లంఘించిన భారీ జరిమానాలను విధిస్తారు. గతంలో ఈ చర్యల నేరాల జాబితాలో ఉండేవి, ప్రస్తుతం ఆ జాబితా నుంచి తప్పించారు. ఇది జల నియమాలకు సంబంధించిన ఇష్యూ. నీ ఔషధం తెలుసుకో, క్రీడాకారుల కోసం నో యువర్ మెడిసిన్ అంటే నువ్వేం వాడాలి, ఏం మెడిసిన్ వాడాలి, అసలు ఏం ఫుడ్ తినాలనేది దాని గురించి తెలుసుకో అనే యాప్ను కేంద్ర యువజనుల క్రీడా శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ ప్రారంభించారు. దేన్నది? నో యువర్ మెడిసిన్. దీన్ని నో యువర్ మెడిసిన్ గా తెలుసుకోవాలి. నో యువర్ ఫిట్నెస్ ఇట్లాంటి ఆప్షన్స్ కూడా ఇస్తుంటారు. నో యువర్ స్పోర్ట్స్, నో యువర్ లెగ్ హెల్త్, లేదా నో యువర్ హెల్త్, నో యువర్ ఫిట్నెస్ ఇట్లాంటి ఆప్షన్స్ ఉంటాయి. కాబట్టి అక్కడ కాదు, నో యువర్ మెడిసిన్. ఇది మోస్ట్ ఇంపార్టెంట్, క్రీడాకారులకు ఉపయోగపడుతుంది. సి విజిల్ 2024 పేరుతో భారత నావికా దళం అతిపెద్ద విన్యాసాన్ని నవంబర్ 20న ప్రారంభించింది. రెండు రోజులు నిర్వహించే ఈ విన్యాసం భారత తీరం అలాగే భారత ఎక్స్క్లూజివ్ ఎకానమిక్ జోన్లో కొనసాగుతుంది. దాంతోపాటు నెక్స్ట్ కామిక్ కమాండోస్. బాల కార్మిక వ్యవస్థ, బాల్య వివాహాలు లేకుండా చేసేందుకు అసోంలో గోల్పరా జిల్లాలో ఒక వినూత్న కార్యక్రమాన్ని చేపట్టింది. దాని పేరేంటంటే కామిక్ కమాండోస్. కండోన్స్ కాదు, కామిక్ కమాండోస్ నాట్ కామిక్. నేను ఏమనుకున్నా, ఇది కామం, ఇది కౌండోన్స్ అనుకున్నా. కామిక్ కమాండోస్ అనేది ప్రోగ్రామ్ ని స్టార్ట్ చేశారు. అనే వ్యవస్థను ఏర్పాటు చేయనున్నారు. బాల్య వివాహాల వల్ల కలిగే ఇబ్బందులు చిన్న హాస్య స్కిట్ల ద్వారా వివరిస్తారు. అలాగే బాల కార్మిక వ్యవస్థను వ్యతిరేకంగా ఉన్న చట్టాలను అందరికీ అర్థమయ్యే భాషలో సరళంగా వివరిస్తారు. నెక్స్ట్ ప్రవాస భారతీయ దివాస్. 18వ ప్రవాస భారతీయ దివాస్. ఎన్నోది? 18ది. ఇవి కూడా అడుగుతున్నారు. మొన్న గ్రూప్ 3 ఎన్నోది, ఏంది కథ ఏని అడుగుతున్నారు. ప్రవాస భారతీయ దివాస్ సమావేశాన్ని 2025లో జనవరి 8 నుంచి 10 వరకు నిర్వహించనున్నారు. 2025 జనవరి 8 నుంచి 10 వరకు ప్రవాస భారతీయ దివాస్ నిర్వహించనున్నారు. ఈసారి దీనికి వేదిక ఎక్కడని అడుగుతారు. ఇక్కడ ఎన్నోది? 18వ ప్రవాస భారతీయ దివాస్ ఎక్కడ నిర్వహించనున్నారు? వేదిక ఎక్కడ? భువనేశ్వర్. 8 నుంచి 10వ తేదీ. దీనికి సంబంధించిన వెబ్సైట్ ని కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. నెక్స్ట్ మహిళా బెటాలియన్. పూర్తిగా మహిళలు మాత్రమే ఉండే ఒక కొత్త మహిళా బెటాలియన్ ఏర్పాటుకు సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్, ఏ ఫోర్స్ అది? సెంట్రల్ ఇండస్ట్రియల్ పరిశ్రమలకు సంబంధించిన సెక్యూరిటీ ఫోర్స్ కు కేంద్ర హోంశాఖ అనుమతి ఇచ్చింది. ఇప్పటివరకు అందులో మహిళలు లేరట. ఇప్పుడు మహిళల్ని కూడా అందులో సెక్యూరిటీ ఫోర్స్ లో జాయిన్ అయ్యేటట్టు అవకాశం కేంద్ర హోంశాఖ పర్మిషన్ ఇచ్చింది. లింగ సమానత్వాన్ని పెంపొందించేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. CISF కు ఇటీవల పార్లమెంట్ భద్రతా బాధ్యతను కూడా అప్పగించారు. ఈ వ్యవస్థను 1969లో ఏర్పాటు చేశారు. నెక్స్ట్ పారా స్పోర్ట్స్ కేంద్రం. ప్రపంచంలో అత్యంత ఎత్తులో పారా స్పోర్ట్స్ కేంద్రాన్ని లడఖ్లోని లెహ్లో ఏర్పాటు చేశారు. ఈ పారా స్పోర్ట్స్ కేంద్రాన్ని ఎక్కడ ఏర్పాటు చేశారంటే ప్రపంచంలోని అత్యంత ఎత్తులో ఉన్నటువంటి పారా స్పోర్ట్స్ కేంద్రం ఇది. ఎక్కడ? లడఖ్. అంటే ఇంతకుముందు జమ్మూ కాశ్మీర్ స్టేట్, ఇప్పుడు లడఖ్ కూడా కేంద్రపాలిత ప్రాంతం. అందులో లెహ్ అనేది ఉంది. ఆ లెహ్లో ఏర్పాటు చేశారు. ఏంటిది? పారా స్పోర్ట్స్ సెంటర్. 2028లో అమెరికాలోని లాస్ ఏంజల్స్ లో నిర్వహించనున్న పారా అథ్లెట్లకు ఇక్కడ శిక్షణ ఉన్నారు. వర్క్ ఫ్రమ్ కేరళ. ప్రపంచ సంస్థలో పనిచేసే వాళ్ళ కోసం ఒక కొత్త కార్యక్రమాన్ని తీసుకురానున్నట్లు కేరళ ప్రభుత్వం ప్రకటించింది. వర్క్ ఫ్రమ్ కేరళ అనే విధానాన్ని ప్రారంభిస్తున్నట్లు వెల్లడించింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడించనున్నారు. ప్రపంచ సంస్థలో పనిచేసే వాళ్ళ కోసం కొత్త కార్యక్రమం కేరళ ప్రభుత్వం తీసుకొస్తుంది. ఏ ప్రభుత్వం? కేరళ ప్రభుత్వం. DSP స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ICICI, HDFCలను DSIB గా రిజర్వ్ బ్యాంక్ ప్రకటించింది. ఏ బ్యాంకులు, ఇందులో ఏ బ్యాంకులు ఉన్నాయనేది గుర్తుంచుకోవాలి. అందులో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కావచ్చు, ICICI కావచ్చు, దాంతోపాటు
హెచ్డిఎఫ్సిలు కావచ్చు. ఇది ఈ బ్యాంకులు మూడింటిని కలిపి ఎస్ఐబి. ఎస్ అంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఐ అంటే ఐసిఐసిఐ, బి అంటే హెచ్డిఎఫ్సి డిసిబ్గా ప్రకటించిందని చెప్పుకోవచ్చు. దీని పూర్తి రూపం ఏంటంటే డొమెస్టిక్ డిస్టర్మెటికల్లీ ఇంపార్టెంట్ బ్యాంకుగా చెప్పొచ్చు దీన్ని. అయితే దీంట్లో ఉన్నటువంటి ఒక ఇంపార్టెంట్ బ్యాంకు వైఫల్యం చెందితే మాత్రం బలహీనంగా ఈ బ్యాంకులు లేవనేది కూడా ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. దీని పూర్తి రూపం ఆ విధంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. నెక్స్ట్, లాభాల్లో ప్రభుత్వ బ్యాంకులు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ రంగ బ్యాంకులు మంచి వృద్ధి రేటును ప్రదర్శించాయి. ఎప్పుడు? 2024-25లో. కరోనా తర్వాత మొత్తం బ్యాంకింగ్ కు ఎక్కువగా ప్రియారిటీ ఇచ్చారు జనం. అయితే దాన్ని బట్టేసి గత ఏడాది ఏప్రిల్-సెప్టెంబర్ కాలంతో పోలిస్తే ఈ ఏడాది ఇదే కాలాన్ని, ఏ కాలం? ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు పోలిస్తే 11% వృద్ధిని నమోదు చేశాయన్నట్టు. దీంతో లాభాల్లో ప్రభుత్వ బ్యాంకులు లాభాల్లోకి రావడానికి ఇది కూడా ఒక రీజన్. ప్రభుత్వ రంగ బ్యాంకుల వాణిజ్యం 236 లక్షల కోట్లు ఉంది. అబ్బబ్బబ్బబ్బా! ప్రభుత్వ రంగ బ్యాంకుల యొక్క వ్యాపారం 236 కోట్లు కాదు, 236 లక్షల కోట్లు. అంటే కేంద్ర బడ్జెట్ ని ఒక 10 times మల్టిపుల్ చేయొచ్చు ఒక ఏడాది కాలంలో. అంటే అంత ప్రభుత్వ రంగ బ్యాంకులు చాలా లాభాల్లో ఉన్నాయనటానికి ఇది కూడా ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు. చాలా గ్రేట్. అందుకనే లాభాల్లో ప్రభుత్వ బ్యాంకులు నడుస్తున్నాయి. ఎందుకంటే ఇన్వెస్టర్లు కావచ్చు, స్టాక్ ఎక్స్చేంజ్లో షేర్స్ కొనుగోలు చేసేట్టుగా షేర్ హోల్డర్స్ కావచ్చు, ఎక్కువగా ప్రభుత్వ బ్యాంకులకు ఎక్కువగా ప్రియారిటీ ఇస్తున్నారు. గతంలో ఎల్ఐసికి ఇచ్చేది, ఇప్పుడు ఎల్ఐసి కొద్దిగా ప్రభుత్వం తీసుకున్నట్టుగా నిర్ణయం కావచ్చు, రకరకాల ఇష్యూస్ తోటి ఎల్ఐసి షేర్ల కంటే ప్రభుత్వ రంగ బ్యాంకుల షేర్లు బాగా పెరుగుతున్నాయి. ఇందుకు ఆ విధంగా లాభాల్లో ఉన్నాయని కూడా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి అంతరిక్ష అభ్యాస్. భారత అంతరిక్ష వ్యవస్థ భద్రతే లక్ష్యంగా అంతరిక్ష అభ్యాసాన్ని అంతరిక్ష రక్షణ ఏజెన్సీ న్యూఢిల్లీలో నిర్వహించింది. ఎక్కడ నిర్వహించింది అనేది గుర్తుపెట్టుకోవాలి. న్యూఢిల్లీలో నిర్వహించింది. ఏంటిది? భారత అంతరిక్ష వ్యవస్థ భద్రతే లక్ష్యంగా. నవంబర్ 11 నుంచి 13 వరకు ఇది కొనసాగుతుంది. సో ఆ విధంగా ప్రతి అంశాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇది వాటి నేషనల్ కరెంట్ అఫైర్స్ సంబంధించిన ఇష్యూస్. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, వన్ అండ్ ఆల్. సమయాన్ని వేస్ట్ చేసుకోకుండా చదువుకోండి.